The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టావు ఒక 3 days బ్యాక్? నా గురించి ఆలోచించుకొని పెట్టాను. అది చూసే ఇప్పుడు వాళ్ళకి నేను నువ్వు ఒక ఎమోషనల్ realization- పర్సన్ నేను అనుకుంటారు చెప్తా కదా. వినండి. మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివే మీ బ్రేకప్ గురించి మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ మీరు చేసింది. కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు. నేను నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్. ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జవాబులు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా. నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళైంది ఉండే, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు. నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు. నేను సైకో కానీ, పిచ్చిదాన్ని కానీ, చచ్చిపోవడం కానీ, మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలీదు. ఫోర్స్ఫుల్ పెళ్ళి ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది. ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చుంది. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లే, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే. కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది. మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని, అమ్మ మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది. నా మనసు ఇరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ ఇలా లేచి ఇలా సరే బెట్ట బాగా వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోయేదాన్ని ఇంట్లో నుంచి. ఐ డోంట్ డిజర్వ్ దట్. 2 years ఎంత అబ్యూస్ గురయ్యా నేను ఆ పెళ్ళి వల్ల అనేది నేను మాటలో చెప్పలేను. లిటరల్గా పెళ్ళి తర్వాత 6 times అంటే ముహూర్తాలు బాగాలేవని అది ఇది అని చెప్పి 2 months. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో. ఇది ఎప్పుడు వచ్చింది? సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం, పెద్దోళ్ళు అంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్లి చేసుకుంటా ఇష్టం అని అన్నారు, కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్, ఆ టైము, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, ఇలానే గడిపేస్తాం. మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మధ్యలో ఈ డ్రామా అంతా. సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి గాడ్ వచ్చేసింది అనుకోండి, నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల. ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్, గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ, ఐఎమ్ బీయింగ్ గైడెడ్. నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది. గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ. సో ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గాడ్. అంతే. నేను దేవుడు, నువ్వు దేవుడు, అంటే మనం అందరం దేవుళ్ళమే, జస్ట్ వీ డోంట్ రియలైజ్ అంతే. చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడే అంటారు కదా. ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి. మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం. అంటే మరి గుళ్ళకి వెళ్ళడం అవన్నీ జరుగుతుంటున్నాయి కదా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాం. గుడికి వెళ్తున్నా, గుడిలో వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటా, ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటా. యాక్చువల్లీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, మీ ఎలాంటి వాతావరణంలో పెరిగారు, అన్నీ జరిగాయి కదా. అంటే పెళ్ళి చేసుకోవాలి, ఒక పిల్లలు, ఆ పిల్లల్ని మంచి చూసుకోవాలి, వాళ్ళకన్నీ నేర్పించాలి, ఇలా జరగాలి అలా జరగాలి. మన జనరేషన్, మన వారసులు, మన వారతత్వం అది పెంచి కొంచెం మంచిగా నేర్పించి మంచిగా సొసైటీలో ఉండాలనే ఆలోచన అలాంటివి ఉన్నాయా?
చేస్తున్నాను కదా ఆల్రెడీ పేరెంటింగ్ సొసైటీకి. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, కుటుంబం ఉంది అంటే అమ్మ నాన్న పెళ్ళాం పిల్లలు. మీ కుటుంబం సైజ్ ఎంత అంటే వాళ్ళే. నా కుటుంబం లేదు, నా కుటుంబం సైజ్ నా దేశం. అర్థమైందా? నా కుటుంబం నేను అలా చూస్తున్నా. సో ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూడరు, వాళ్ళ బాగోగులు చూస్తారు. నా పిల్లలు నాకు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళది ప్రేమ కాదు. అన్కండిషనల్గా ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తారో అది రియల్ ప్రేమ ఫ్రమ్ తల్లిదండ్రి. అదే చేస్తున్నాను నేను సొసైటీతో. సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను. అవును, మీరు మంచిగా చేస్తున్నారు, బట్ ఆ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. జవాబు దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో చూడండి, 10 మంది తిడతారేమో, 50 మంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కామెంట్స్ పట్టించుకుంటారా? అన్నీ చూస్తా, పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా, మురిగే కుక్కలు ఉంటాయి, మురిగే కుక్కలు పట్టించుకోను. ఏదైనా కుక్క క్యూట్గా వచ్చి నాతో ఆడుకుంది అనుకో, వెళ్ళి ఆడుకుంటా, నేను కుక్క పిల్లలు అయిపోతా. యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని. ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని. అవునా? అదెందుకు అయ్యింది? అది మీ ఇష్టంతోనే మీ దీంతోనే వెళ్ళారు కదా, మరి అది ఎందుకు బ్రేకప్ అయ్యింది? అదే దీన్ని చాలా టాక్సిక్ ఉండేది. బాగానే కనుక్కున్నానా? దీన్ని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా. ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి. ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి. మీకు ఐడియా ఉందా? స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం, లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. కథార్సిస్ అనే ఫేజ్లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే మనకి ఇల్యూజన్స్ అంటే నా మొగుడు, నా ఫ్యామిలీ, నా కోరికలు, నన్ను ఇట్లా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం. కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు. సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి. ఒకటి కొట్టాలంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. సెల్ఫ్ రెస్పెక్ట్. దెబ్బ తగిలితే జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది. సో చాలా ట్రామటైజ్ అయిపోయా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఆరోగ్యం మొత్తం ముడిసిపోయింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని పెట్టరు. వాళ్ళు ప్రేమలో పెరగాక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు. సో ఐ ఫర్గివ్ దెమ్ బికాజ్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించిందంటే ఇలా రాక్షసుడిని, జంతువుని తయారు చేసి కుడిపించింది. సో ప్రేమ, అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగోడు చేసే పనులు ఇవి. వచ్చే అమ్మాయిని హింస పెడతాడు. సో మదర్ వుండ్ ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు, అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ వుండ్ హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగోడిని ప్రేమించగలుగుతారు, కరెక్ట్గా ప్రేమించగలుగుతారు.